జూబ్లీహిల్స్ బైపోల్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితం బీజేపీ కార్యకర్తలకు నిరాశ కలిగించిందన్నారు. మనం గెలవగలిగే కనీసం రెండో స్థానానికి దగ్గరగా వచ్చే సీటు ఇదని, తాము దారుణంగా ప్రదర్శన ఇస్తున్నాము, ఎందుకో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితం బీజేపీ కార్యకర్తలకు నిరాశ కలిగించిందన్నారు. మనం గెలవగలిగే కనీసం రెండో స్థానానికి దగ్గరగా వచ్చే సీటు ఇదని, తాము దారుణంగా ప్రదర్శన ఇస్తున్నాము, ఎందుకో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. దేశం ఒకవైపు, తెలంగాణ మరోవైపు ఎందుకు ఓటు వేస్తోందన్నారు. తెలంగాణలో ఎక్కడ తప్పు జరుగుతోంది, కంటెంట్ లేదనే ఉద్దేశమా అన్నారు. ఇంతకు ముందు చాలాసార్లు చెప్పినట్టుగా బీఆర్ఎస్ ముగిసిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. జూబ్లీహిల్స్ బైపోల్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితం బీజేపీ కార్యకర్తలకు నిరాశ కలిగించిందన్నారు. మనం గెలవగలిగే కనీసం రెండో స్థానానికి దగ్గరగా వచ్చే సీటు ఇదని, తాము దారుణంగా ప్రదర్శన ఇస్తున్నాము, ఎందుకో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. దేశం ఒకవైపు, తెలంగాణ మరోవైపు ఎందుకు ఓటు వేస్తోందన్నారు. తెలంగాణలో ఎక్కడ తప్పు జరుగుతోంది, కంటెంట్ లేదనే ఉద్దేశమా అన్నారు. ఇంతకు ముందు చాలాసార్లు చెప్పినట్లుగా బీఆర్ఎస్ ముగిసిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్. జూబ్లీహిల్స్ బైపోల్ పై ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఫలితం బీజేపీ కార్యకర్తలకు నిరాశ కలిగించిందన్నారు. మనం గెలవగలిగే కనీసం రెండో స్థానానికి దగ్గరగా వచ్చే సీటు ఇదని, తాము దారుణంగా ప్రదర్శన ఇస్తున్నాము, ఎందుకో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. దేశం ఒకవైపు, తెలంగాణ మరోవైపు ఎందుకు ఓటు వేస్తోందన్నారు. తెలంగాణలో ఎక్కడ తప్పు జరుగుతోంది, కంటెంట్ లేదనే ఉద్దేశమా అన్నారు. ఇంతకు ముందు చాలాసార్లు చెప్పినట్లుగా బీఆర్ఎస్ ముగిసిందన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్.